జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ రేమత్నగర్ డివిజన్లో ప్రతి మనిషి కష్టం చేస్తే తప్ప బతకలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రతి మనిషి పొద్దున్న లేస్తే ఆయన జీవన విధానంలో ఏదో ఒక పని చేసుకొని బతకాలి. పొద్దున్న నుండి రాత్రి వరకు తను కష్టపడి ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చిన మనుషులు గత 10 ఏళ్లలో వాళ్ళ జీవనంలో వాళ్ళ పనుల విషయంలో కానీ ఎక్కడైనా వాళ్ళ వృత్తి విషయంలో కానీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు రియల్ ఎస్టేట్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మేస్త్రీలు ఉంటారు. తాపీ మేస్త్రీలు కానీ లేకపోతే కార్పెంటర్స్ కానీ ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడంలో అందరికి పని లేకుండా పోయింది, ఉపాధి లేకుండా పోయింది. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళు ఈరోజు ఏ ఇంటికి పోయినా మేము పోయినంబడే గత 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా మా వృత్తిలో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఆటంకం లేదు. ఇలా రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అన్ని రంగాలు ఇలా మరుగున పడిపోయినాయి. ఎక్కడ ముందరికి వచ్చే పరిస్థితి లేదు. అందులో భాగంగా మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 3 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటే ఈరోజు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గెలిపిస్తేనే మాకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయనే భావన ప్రతి ఒక్కరి లోపల ఈ రేమత్నగర్ ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా ఇంకోటి ప్రజలు కూడా బాగా గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి స్పీచ్లు కానీ ఇక్కడ కేటీఆర్ గారి స్పీచ్లు కానీ